99 న్యూస్ అనుక్షణం ప్రజల కోసం. నమస్కారం. 99 న్యూస్ కి స్వాగతం. తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ నందు నేడు పదవి విరమణ పొందుతున్న కె శ్రీహరి, జి దేవయ్య, పి రమేష్, జి వెంకటేశ్వర్లను ఘనంగా సన్మానించిన జిల్లా కాంగ్రెస్ పార్టీ ఖమ్మం కార్పొరేషన్ అధ్యక్షులు నాగళ్ల దీపక్ చౌదరి. విశ్రాంత జీవితం కుటుంబ సభ్యులతో సంతోషంగా గడపాలని దీపక్ ఆకాంక్షించారు. సుబేదారులోని శ్రావణ్ డ్యాన్స్ స్టూడియోలో అంతర్జాతీయ నృత్య దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకలకు వరంగల్ కూడా చైర్మన్ హన్మకొండ, డిసిసి అధ్యక్షుడు ఇనగాల రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా స్టూడియోలోని విద్యార్థులు ప్రదర్శించిన వివిధ నృత్య రీతులు ఆహుతులను అలరించాయి. ఈ సందర్భంగా ఆయన చిన్నారులను నృత్య ప్రదర్శనను తిలకించి వారితో కాసేపు సరదాగా గడిపారు. పిల్లల ఉత్సాహాన్ని చూసి ముచ్చట పడిన ఆయన వారిని అభినందిస్తూ భవిష్యత్తులో మరిన్ని ఎత్తులకు ఎదగాలని ఆకాంక్షించారు. హైదరాబాద్ మైక్రో ఫైనాన్స్ కేసులో కీలక మలుపు చోటు చేసుకుంది. గాయని మంగ్లీ తమ్ముడు శివ చౌహాన్ బ్యాంకు ఖాతాను పోలీసులు పరిశీలించారు. రమావత్ మధు బ్యాంకు ఖాతా నుంచి శివ అకౌంట్కు 3 సార్లు డబ్బులు వచ్చినట్లు పోలీసులు గుర్తించారు. ఖాతాలో డబ్బులను జమ అయిన తర్వాత రోజు విత్డ్రా అయినట్లు తెలిసింది. రమావత్ మధు బ్యాంకు ఖాతాను సైబరాబాద్ పోలీసులు సీజ్ చేశారు. మధు, హిమాకాంత్ రెడ్డి, శివ చౌహాన్లు బ్యాంకు ఖాతా వివరాలు ఇవ్వాలని బ్యాంకులకు లేఖ రాశారు. నెలకు 2 లక్షల జీతం సంపాదిస్తూ భార్యను ఎంతో అపురూపంగా చూసుకున్నాను అంటూ చనిపోయే ముందు తాను అనుభవించిన వేదనను లేఖల వ్యక్తం చేయగా అది చూస్తుంటే అందరికీ కన్నీరు తెప్పిస్తుంది. సోషల్ మీడియాలో పరిచయమైన వ్యక్తితో భార్య రేణుక వెళ్లిపోయిందనే బాధతో హైదరాబాద్లో సంచలనం సృష్టించిన సాఫ్ట్వేర్ ఇంజనీర్ సీతారాం ఆత్మహత్య కేసులో విస్తుపోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి. రేణుక కేవలం ఒక్కరితోనే కాకుండా 1.5 కాలంలోనే 3 వ్యక్తులతో అక్రమ సంబంధాలు కొనసాగించిందని, వివాహేతర సంబంధం పెట్టుకున్న వ్యక్తులతో రేణుక ఏకాంతంగా ఉన్న సమయంలో వీడియోలు రికార్డు చేసిందని, వాటిని రమణ అనే వ్యక్తి ఇన్స్టాగ్రామ్లో పోస్టు చేశాడని సీతారాం ఆవేదన వ్యక్తం చేశారు. ఆ వీడియోలు చూసిన తర్వాతే తన భార్య అసలు స్వరూపం బయటపడిందని ఆయన లేఖలో రాశారు. ఈ ఏడాది ఫిబ్రవరి సాఫ్ట్వేర్ ఇంజనీర్ సీతారాం హుస్సేన్ సాగర్లో దూకి ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ 19 పేజీల మరణ వాంగ్మూల్యాన్ని సాక్ష్యంగా తీసుకొని పోలీసులు రేణుకతో పాటు ఆమెకు సహకరించిన ప్రియులను అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. భర్తను చంపిన భార్య అరెస్టు, రిమాండ్. ఆదిలాబాద్ రూరల్ మండలం లోహార్లో భర్త గణపతిని హత్య చేసిన భార్య సోలంకి మధురంబాయిని పోలీసులు అరెస్టు చేశారు. మద్యానికి బానిసైన భర్త తరచూ వేధింపులకు గురి చేయడంతో ఈ నెల 28న రాత్రి నిద్రిస్తున్న సమయంలో ఇనుపరాడుతో తలపై కొట్టి హత్య చేసినట్లు సిఐకే ఫలితగా తెలిపారు. కుమారుడు సురేష్ ఫిర్యాదుతో కేసు నమోదు చేసి నిందితురాల్ని రిమాండ్కు తరలించారు. శ్రీ సత్యసాయి జిల్లా ఆలూరు నియోజకవర్గం హోల్గొంద మండలం సులవాయి గ్రామంలో శ్రీ వాల్మీకి మహర్షి విగ్రహాన్ని ఆలూరు ఎమ్మెల్యే శ్రీ బుసినే విరూపాక్షి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రీ బుసినే విరూపాక్షి మాట్లాడుతూ మహర్షి శ్రీ వాల్మీకి విగ్రహాన్ని ఆవిష్కరించుకోవడం చాలా సంతోషం. రాష్ట్రంలో మన రాయలసీమలో ముఖ్యంగా మన జిల్లా పశ్చిమ ప్రాంతాల్లో వాల్మీకులు అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించడంలో ఇంకా వెనుకబడి ఉన్నారని, చదువులోను సంస్కృతిలోను సమాజపరంగాను అభివృద్ధి సాధించాలని, ముఖ్యంగా వాల్మీకులను ఎస్టీ జాబితాలో చేర్చాలి. ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్రాలు ప్రభుత్వం రాజ్యాంగ సవరణం చేసి చట్టబద్ధత తీసుకురావాలి. మన పక్కన ఉన్న కర్ణాటక రాష్ట్రంలో వాల్మీకులను ఎస్టీ జాబితాలోకి చేర్చినందుకు వాల్మీకులు విద్యారంగంలోనూ రాజకీయ రంగంలోనూ ఎంతో అభివృద్ధి సాధించగలిగారు. ప్రధాని మోడీ గతంలో కర్నూలు పర్యటనలో భాగంగా వాల్మీకులను ఎస్టీ జాబితాలో చేర్చాలని కూడా ఇవ్వడం కూడా జరిగింది. వాల్మీకి మహర్షి యొక్క ఆశీస్సులతో వాల్మీకి సమాజం అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించాలని, సుఖ సంతోషాలతో జీవించాలని ఆశిస్తున్నాను. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ వాల్మీకి నాయకులు, ఎస్టీ సాధన కమిటీ సభ్యులు, వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు, వాల్మీకి సోదరులు పాల్గొన్నారు. పులివెందుల పార్టీ కార్యాలయంలో మాజీ మంత్రి వర్యులు అంబాటి రాంబాబు, పార్లమెంటు సభ్యులు వైఎస్ అవినాష్ రెడ్డి, పులివెందుల వాసవి కాలనీలోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం ప్రత్యేక పూజల్లో పాల్గొన్న పార్లమెంటు సభ్యులు వైఎస్ అవినాష్ రెడ్డి, వైఎస్ మనోహర్ రెడ్డి, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. పల్నాడు జిల్లా చిలకలూరుపేట పట్టణం 10వ వార్డుకు చెందిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు షేక్ నజీర్ బాబు సోదరుని కుమార్తె వివాహం ఇటీవల జరగగా వారి నివాసానికి వెళ్లి నూతన వధూవరులను ఆస్వాదించిన మాజీ మంత్రి వర్యులు శ్రీమతి విడదల రజని.
స్థానిక రాజమండ్రి కంబల చెరువు ఎంఎస్ఆర్ హైటెక్ బస్టాండ్ దగ్గర ఎంఎస్ఆర్ ఆటో స్టాండ్ యూనియన్ ఆధ్వర్యంలో కార్మికుల దినోత్సవం ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో ఆటో ప్రెసిడెంట్ పురుషోత్తం మరియు కమిటీ సభ్యులు ఆహ్వానం మేరకు ఎక్స్-ఏపీ రాష్ట్ర హౌసింగ్ కార్పొరేషన్ చైర్పర్సన్, ఎక్స్-రూట్ చైర్పర్సన్, వైఎస్ఆర్సీపీ రాష్ట్ర కార్యదర్శి మేడపాటి షర్మిలారెడ్డి పాల్గొని సీనియర్ ఆటో డ్రైవర్కు సన్మానం చేసి అనంతరం ఆటో డ్రైవర్లు కార్మికులతో కలిసి కేక్ కట్ చేశారు. షర్మిలారెడ్డి పాటు రాష్ట్ర బీసీ యువసేన వర్కింగ్ ప్రెసిడెంట్, 32వ వార్డు ప్రెసిడెంట్ బూడిద శరత్ కుమార్, రాజమండ్రి సిటీ మైనార్టీ విభాగం వైఎస్ ప్రెసిడెంట్ షర్మిలారెడ్డి, ఆటో యూనియన్ ప్రెసిడెంట్ ఎస్కే షరీఫ్ తదితరులు పాల్గొన్నారు. ఖమ్మం జిల్లా సత్తుపల్లి పట్టణం కిస్టారం ఓసీలో మహాలక్ష్మి క్యాంపులో సింగరేణి ఓబీ కార్మికులతో కలిసి మేడే వేడుక కార్యక్రమంలో పాల్గొని మేడే కార్మికుల జెండా ఆవిష్కరించిన ఎమ్మెల్యే రాగమయ్య దయానంద్. సత్తుపల్లి పట్టణం వెంసూర్ రోడ్లో తాపీ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో సత్తుపల్లి పట్టణం మరియు మండల తాపీ వర్కర్స్ యూనియన్ కార్మికులతో కలిసి మేడే కార్మికుల దినోత్సవం వేడుకల్లో పాల్గొని జెండా ఆవిష్కరించిన ఎమ్మెల్యే రాగమయ్య దయానంద్. సత్తుపల్లి మున్సిపాలిటీ సత్తుపల్లి వెంసూర్ రోడ్డు తాపీ వర్కర్స్ యూనియన్ భవన్ ఆధునీకరణ కోసం 3,50,000 రూపాయల నిధులను విడుదల చేసిన ఎమ్మెల్యే. కార్మికుల శ్రమ దేశ సంపద సృష్టికి మూలం. తమ శ్రమతో సమాజాన్ని నిర్మించి దేశ పురోగతికి బాటలు వేస్తున్న శ్రమికులందరికీ మేడే శుభాకాంక్షలు తెలియజేసిన ఎమ్మెల్యే రాగమయ్య దయానంద్. కార్మికుల కష్టసుఖంలో, ఆరోగ్యం మరియు భద్రత విషయంలో నిత్యం ఎల్లప్పుడూ కాంగ్రెస్ ప్రభుత్వం మరియు స్థానిక ఎమ్మెల్యేగా మీ అందరికీ తోడుగా ఉంటానని తెలియజేశారు. మన రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ తెలంగాణ రాష్ట్రంలో కార్మిక సోదరులకు కాంగ్రెస్ ప్రభుత్వం ఒక రక్షణ కవచంగా ఉంటుందని, నిత్యం తోడు ఉంటుందని తెలియజేసిన ఎమ్మెల్యే రాగమయ్య దయానంద్. ఈ కార్యక్రమంలో సత్తుపల్లి మున్సిపల్ చైర్మన్ రిహానా బేగం కమల్ బాషా, సత్తుపల్లి ఏఎంఎస్ చైర్మన్ దోమా ఆనంద్, తాపీ వర్కర్స్ యూనియన్, సత్తుపల్లి పట్టణం మరియు మండల కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. 99 న్యూస్ అనుక్షణం ప్రజల కోసం.